ఈ వీడియోలో నేను మీకు ఒక యూట్యూబ్లో షార్ట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా డీటెయిల్డ్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ చూడండి జాగ్రత్తగా. కొత్తగా యూట్యూబ్లో ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అది ఎందుకు వస్తున్నాయి, ఆ మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ మనం యూట్యూబ్ షార్ట్స్ అంటే మన మొబైల్ ఇలాగే పట్టుకుంటాం, ఇలా పట్టుకొని మనం స్క్రాల్ చేస్తున్నాం షార్ట్స్. సో షార్ట్స్ వీడియో తీసేటప్పుడు కూడా మనం కెమెరా ఆన్ చేసి మొబైల్ని ఇలాగే తీసుకోవాలి. రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ కెమెరా ప్యారలల్గా ఉండాలి, అంటే ఇలా వంకర కానీ ఇలాగ ఉండకూడదు. సో మనం ఎవరైతే ఆడియన్స్ వీళ్ళు చూస్తుంటారో వాళ్ళకి స్ట్రైట్గా కనిపించాలి. సో మనం రికార్డ్ చేసేటప్పుడు కూడా మొబైల్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. సో ఇలా పట్టుకొని మనం రికార్డ్ చేయాలి. మొబైల్ ప్యారలల్గా ఉండాలి, ప్యారలల్గా ఉండి రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఎందుకు ఇలా చేయాలి, షార్ట్స్ అనేది మనకి ఇలా వర్టికల్గా వస్తుంది, అంటే ఇది 9:16 రేషియో అంటారు. ఇది ఇలా మొబైల్ తిప్పేస్తే మనకి 16:9 రేషియో. ఇది లాంగ్ వీడియో ఫార్మాట్. ఇప్పుడు మీరు చూసే వీడియో ఇది లాంగ్ వీడియో, సో ఇలా కనిపిస్తుంది. షార్ట్స్ వీడియో మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది, అంటే ఒక ఈ విధంగా, అంటే మొబైల్ని నార్మల్గా ఎలాగ హ్యాండిల్ చేస్తామో అలాగే. సో వీడియో కూడా అలాగే ఉండాలి సేమ్, అంటే ఇలాగ బెండింగ్ ఉండకూడదు. బెండింగ్ ఉంటే మనం చూసే వాళ్ళకి ఇదేదో తెలియక అప్లోడ్ చేస్తున్నారు, ఏదో కొత్తగా అప్లోడ్ చేస్తున్నారని వీడియోస్ చూడరు. సో ప్యారలల్గా ఉండాలి. మనం ఏదైతే మనం వీడియో రికార్డ్ చేస్తాం ప్యారలల్గా చేయాలి. ఫస్ట్ పాయింట్ అది. సో వీడియో మనం రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి స్టెప్. సో అందరికీ మొబైల్లో మనకి యూట్యూబ్ అనేది ఉంటుంది, ఇక్కడ గూగుల్లోని యూట్యూబ్లో టచ్ చేసిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది హోమ్ షార్ట్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అంటే ప్లస్ అనేది మనం క్లిక్ చేస్తే మనం కొత్తగా ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్స్ అంటే మనం షార్ట్స్ వచ్చేది. సో ఇది కాకుండా మనం ఇక్కడ ప్లస్ అనేది క్లిక్ చేయాలి. ప్లస్ అని క్లిక్ చేస్తే ఇలా మనకి వస్తుంది. సో ఇది మనం వచ్చిన తర్వాత మనం ఏదైతే వీడియో మనం యాడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ వీడియో రికార్డ్ అయిన వీడియో మనం ఇక్కడ తీసుకుందాం రండి. గ్యాలరీ, సపోజ్ నేను ఒక వీడియో తీసుకుంటాను ఇక్కడ. సపోజ్ ఈ వీడియో నేను సెలెక్ట్ చేశాను. ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మనం ఎలాగ అప్లోడ్ చేయాలి నేను మీకు క్లియర్గా చెప్తాను. నా మొబైల్లో ఉన్నది క్లియర్గా మీకు స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ కనిపిస్తుంటుంది చూడండి. సో ఈ వీడియో అనేది నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఒక షార్ట్స్గా. ఇది షార్ట్స్ వీడియో తీసాను, ఒక టెంపుల్కి మేము కొత్తగా టెంపుల్ ఇనాగ్రేషన్ అయ్యేటప్పుడు ఈ వీడియో తీసాను రీసెంట్గానే. ఆ వీడియోని మనం ఒక షార్ట్ వీడియోగా ఎలాగ అప్లోడ్ చేయాలి. సో ఈ వీడియో మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది చూడండి, ప్లే చేస్తుంటే నాయిస్ వస్తుంది ఫుల్గా. నెక్స్ట్ ఇది 32 seconds వీడియో, 32 seconds. ఇప్పుడు మనం ఇక్కడ డన్ అని క్లిక్ చేయాలి. వీడియో ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి డన్. ఇలా ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది. ఒక 3 to 5 seconds మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. సో ఇది వైఫైలో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలాగ వీడియో అనేది ప్లే అవుతుంది, మనకి ఎలాగనేది వీడియో చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్స్ సౌండ్, చాలామందికి డౌట్ ఉంటుంది ఎలాగ మనం మ్యూజిక్ యాడ్ చేయాలి, అవన్నీ ఇలాగే క్లియర్గా చెప్తాను చూడండి. యాడ్ సౌండ్ అనేది ఏం కాదు, మనం ఏదైనా సాంగ్ యాడ్ చేయాలంటే ఒక వీడియోకి ఇక్కడ యాడ్ సౌండ్లో క్లిక్ చేయాలి. యాడ్ సౌండ్లో క్లిక్ చేసి ఏదైనా మనం ఇది టెంపుల్ కాబట్టి ఒక డివోషనల్ సాంగ్ అనేది ట్రై చేద్దాం. తెలుగు డివోషనల్ సాంగ్స్ ఇలాగ మనం టైప్ చేసుకుంటే చాలా అన్ని సాంగ్స్, సపోజ్ గరుడ గమన అని వస్తుంది చూడండి, ఇది మనం టచ్ చేద్దాం. సో ఇది టచ్ చేస్తే ఇలా మనకు ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది కాసేపట్లో. చూడండి, రెండు ప్లే అవుతుంది, అంటే మన నాయిస్ అనేది ఆ వీడియోలో ఉన్నది ఆడియో ప్లే అవుతుంది, ప్లస్ ఈ నేను ఏదైతే సాంగ్ సెలెక్ట్ చేశాను గరుడ గమన ఆ సాంగ్ కూడా ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి చాలామంది తెలియక ఏం చేస్తారు, ఇలాగే అప్లోడ్ చేస్తారు. సో ఎలా మనం ఈ వాల్యూమ్ని అడ్జస్ట్ చేయాలి, ఇక్కడ చూడండి ఒక స్పీకర్ సింబల్ ఉంది, ఇక్కడ మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్, యువర్ ఆడియో, ఈ సాంగ్ గరుడ గమన ఆడియో. సో యువర్ ఆడియో అనేది మనం ఒకవేళ నాయిస్గా ఉంటే మనం అసలు మొత్తం 0 చేయాలంటే చేయొచ్చు, ఇలాగ వ్యారీ చేయొచ్చు. చూడండి ఇలాగ మనం ఎంత, సపోజ్ ఇది 0 పెడదాం, లేదంటే 50%. ఈ సాంగ్ అనేది మనం ఎక్కువ పెడదాం, సపోజ్ 100%. ఇలాగ టిక్ కొడితే మనకి ఇది సేమ్. ఇప్పుడు చూడండి ఈ సాంగ్ అనేది ఎక్కువ ప్లే అవుతుంది అలా. సో అలా మనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన సాంగ్ ఈ వీడియో పైన ఏమైనా మనం టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఏ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేసుకుంటే న్యూ టెంపుల్. సో ఇలా టైప్ చేసిన తర్వాత మనం ఇలా మనం మూమెంట్ చేసుకోవచ్చు, అంటే పైన పెట్టాలి కిందన పెట్టాలి ఎక్కడ. నెక్స్ట్
నెక్స్ట్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇది అవుతుంది మనకి షార్ట్. నెక్స్ట్ టైటిల్ ఇవ్వాలి. సో ఇక్కడ థంబ్నెయిల్ ఒక షార్ట్ వీడియోకి ఎలా పెట్టాలి అది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, కొత్తగా ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో. సో థంబ్నెయిల్ అది ఏమీ సెపరేట్గా పెట్టవసరం లేదు. ఇక్కడ మనకు ఒక పెన్ మార్క్ ఉంది కదా, ఈ పెన్ మార్క్ పైన ఇలా టచ్ చేయాలి. టచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ వీడియో అనేది డిఫరెంట్ ఫ్రేమ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్స్లో మనకి ఏదైనా నచ్చిన ఫ్రేమ్, మనకు సపోజ్ ఈ ఫ్రేమ్ నచ్చింది అనుకోండి, ఇది టెంపుల్ కంప్లీట్ వ్యూ వస్తుంది చూడు ఒక్కసారి. సపోజ్ ఇది నేను పెట్టాలనుకున్నాను. సో ఇలాగ అయిన తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ ఉంటుంది, ఈ టిక్ మార్క్ మీద ఇలాగ టచ్ చేయాలి. ఇది మన థంబ్నెయిల్ పైన మనం ఏమైనా రాసుకోవాలనుకుంటే అగైన్ మనం రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ టెక్స్ట్ మస్ట్ విజిట్ అని పెట్టుకొని డన్ అని చేస్తే నెక్స్ట్ అగైన్ టిక్. సో ఇక్కడ వచ్చింది థంబ్నెయిల్ అనేది మనం క్రియేట్ చేసాం. సో టైటిల్ అనేది మన ఇష్టం, ఏదైనా తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సపోజ్ మనం తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తాం, తెలుగులో కూడా ఫాంట్ వస్తుంది, తెలుగులో రాసుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో న్యూ టెంపుల్ అని రాస్తాను ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక న్యూ టెంపుల్ కాబట్టి మనం ఒక టెంపుల్ అనే పెడదాం. సో టెంపుల్ వీడియోస్ హ్యాష్ ట్యాగ్స్లోకి వెళ్తుంది, ఇలా సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఇది జాగ్రత్తగా చూడండి. 1 by 1 సెట్టింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీటెయిల్గా. వీడియోని అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు టెక్ జీజే. నేను చాలా యూట్యూబ్ టిప్స్, చాలా మంచి యూట్యూబ్ టిప్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విజిబిలిటీ ప్రైవేట్ అని ఉంది. ఈ విజిబిలిటీ అనేది 3 ఆప్షన్స్ ఉంటాయి, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ పెట్టాలా, అన్లిస్టెడ్ పెట్టాలా, ప్రైవేట్ పెట్టాలా, ఏంటి క్లిక్ చేయాలి మనకి తెలియదు చాలామందికి. అయితే పబ్లిక్ ఎందుకు పెట్టకూడదు, అన్లిస్టెడ్ ఎందుకు పెట్టకూడదు, ప్రైవేట్ ఎందుకు పెట్టకూడదు. పబ్లిక్ అనేది పెడితే ఏంటవుతుందంటే వెంటనే పబ్లిష్ అయిపోతుంది, అలాగే ఎప్పుడు మనం చేయకూడదు. ఎప్పుడైతే మనం యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తామో ఫస్ట్ మనం అన్లిస్ట్ అనేది క్లిక్ చేయాలి. అన్లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత అంతా సెట్టింగ్స్ అంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్కి వెళ్ళి షెడ్యూల్లో పెట్టుకోవాలి. షెడ్యూల్ అంటే మనం నెక్స్ట్ ఎప్పుడైతే సపోజ్ రేపటిగా ఎల్లుండికి ఎప్పుడు పెడుతున్నాం అది. సో ఇక్కడ చూడండి పబ్లిష్ నౌ అంటే ఇప్పుడే వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అన్లిస్టెడ్లో క్లిక్ చేయాలి. అన్లిస్టెడ్లో క్లిక్ చేసుకొని ఇలా బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్లో ఇది 2 ఆప్షన్స్ వస్తుంది. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ చిన్నపిల్లల వీడియోలు అంటే ఏదైనా చిన్నపిల్లలు ఆడిన గేమ్స్ కానీ లేదంటే ఏబిసిడి లర్నింగ్ కానీ 1 2 3 4 అలాంటివన్నీ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చూడాలి, వాళ్ళు మాత్రమే చూస్తారు. అంటే పెద్దలు చూడొచ్చు, బట్ చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు ఓన్లీ చూడడం కదా. సో ఎస్ మేడ్స్ ఫర్ కిడ్ అని పెట్టాలి, మేడ్ ఫర్ కిడ్స్. ఈ వీడియో అనేది ఒక టెంపుల్ది, ఇది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇది అందరూ చూడవచ్చు. సో ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. అగైన్ యాడ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఆ వీడియోది డిస్క్రిప్షన్ మనం రాసుకోవాలి. ఆ వీడియో డిస్క్రిప్షన్, ఈ టెంపుల్ ఎక్కడిది, ఈ టెంపుల్ ఏం జరుగుతుంది, ఈ వీడియోలో మీరు ఏం చూస్తున్నారు, ఈ వీడియోలో మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాంటివన్నీ మనం ఈ డిస్క్రిప్షన్లో ఒక షార్ట్ ఒక 200-300 వర్డ్స్లో రాయాలి. నేను ఇది డెమోగా చూపిస్తున్నాను, అందుకే ఏం రాయట్లేదు. మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేసే ముందు ఇవన్నీ క్లియర్గా చేసుకోవాలి. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. నెక్స్ట్ లొకేషన్. సపోజ్ ఈ లొకేషన్ ఇది హైదరాబాద్, ఒక న్యూ టెంపుల్. సో నేను హైదరాబాద్ అని టైప్ చేస్తాను, హైదరాబాద్. ఇది ఎందుకు పెట్టాలి, లొకేషన్ అనేది ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు, ఇది ఒక న్యూ టెంపుల్. సో నేను లొకేషన్ పెడితే ఆటోమేటిక్గా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా టెంపుల్కి విజిట్ చేస్తారో, సో ఇది ఎక్కడ ఉందని చాలామంది డౌట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ లొకేషన్ చూస్తారు. నార్మల్గా లొకేషన్ ఏ వీడియోకైనా పెట్టవసరం లేదు, బట్ మీరు సపోజ్ దుబాయ్లో ఎక్కడైనా విజిట్ చేస్తున్నారు, ఆ వీడియో తీసి పెడుతున్నారు, అప్పుడు దుబాయ్ అని టైప్ చేయాలి ఇక్కడ. అలాగే మనం లొకేషన్ సెట్ చేస్తే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని. ఓకే, నెక్స్ట్ యాడ్ డిస్క్రిప్షన్ అయిపోయింది, లొకేషన్ అయిపోయింది. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో. ఈ రిలేటెడ్ వీడియో అనేది ఏంటంటే
ఈ టెంపుల్కి షార్ట్ వీడియో, దీనికి రిలేటెడ్గా ఏమైనా లాంగ్ వీడియో మీ దగ్గర ఉంటే, లేదంటే వేరే షార్ట్ వీడియోస్ ఒకవేళ ఉంటే ఇక్కడ మనం టచ్ చేయాలి. ఈ టచ్ చేసిన తర్వాత ఆ రిలేటెడ్ వీడియోని క్లిక్ చేస్తే అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకు ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇలాంటి వీడియోస్ ఏమైనా పెడుతుంటే మీరు రిలేటెడ్ వీడియో టచ్ చేసుకొని ఆ రిలేటెడ్ వీడియో ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్ చూసేటప్పుడు ఈ వీడియో చూస్తుండగా ఈ వీడియోని క్లిక్ చేస్తారు. అప్పుడు మీరు 2 వీడియోస్ మీ ఛానల్లో ఒకేసారి ప్లే అవుతుంది. అంటే ఫస్ట్ ఒక వీడియో ప్లే అవుతుండగా కింద నీ రిలేటెడ్ వీడియో అనేది చూపిస్తుంటుంది ఆ టైటిల్ చూసుకొని ఆడియన్స్లోకి టచ్ చేస్తారు. అప్పుడు ఆ వీడియో నెక్స్ట్ ప్లే అయిపోతుంది. నెక్స్ట్ యాడ్ టు ప్లేలిస్ట్. సపోజ్ మీ దగ్గర ఏమైనా ప్లేలిస్ట్స్ ఉన్నాయా, ఆల్రెడీ మీరు చేసిన వీడియోస్కి ప్లేలిస్ట్ ఉన్నాను కానీ దాంట్లో కూడా ఈ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ ప్లేలిస్ట్లోని ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఎవరైనా ప్లేలిస్ట్ ప్లే చేసేటప్పుడు ఆటోమేటిక్గా వీడియో నెక్స్ట్ అన్ని వీడియోస్ ప్లే అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్స్. ఇది జనరల్గా నో అనే పెడతాం. ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్ అంటే ఏదైనా బ్రాండ్ మీకు ఒకవేళ ప్రమోట్ చేస్తుంది అనుకోండి ఈ వీడియోని, అప్పుడు ఎస్ అని క్లిక్ చేయాలి, ఆ బ్రాండ్ తాలూకు డీటెయిల్స్ ఇవ్వాలి. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో నో అనే మనం పెడదాం. నెక్స్ట్ కమ్యూనిటీ కొలాబరేషన్స్, కామెంట్స్, రిమిక్సింగ్. ఇక్కడ చూద్దాం. ఇది ఇన్వైట్ కొలాబరేటర్, ఇది నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ అలౌ కామెంట్స్ ఆన్ పెట్టాలా ఆఫ్ పెట్టాలా, కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఎందుకు ఆన్ పెట్టాలి ఎందుకు ఆఫ్ పెట్టాలి. ఒకవేళ చిన్నపిల్లల వీడియో అనుకోండి, యూట్యూబ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయి పెడుతుంది. ఎందుకంటే దాంట్లో ఎవరైనా వల్గర్గా ఒకవేళ ఏమైనా కామెంట్స్ పెడతారు, చిన్నపిల్లలు చూస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అదే నార్మల్ వీడియోస్ అనుకోండి, కామెంట్స్ ఆన్లో పెడితే చాలా బెటర్. మీ వీడియోస్ని ఎవరైనా కామెంట్ చేస్తే అది ఇంకొకరు ఏమైనా దానికి రిప్లై ఇస్తుంటారు, అలాగ మీ వీడియో అనేది వైరల్ అవుతూనే ఉంటుంది. సో కామెంట్స్ అనేది ఆన్ పెట్టాలి. నెక్స్ట్ షార్ట్స్ రీమిక్సింగ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అలౌ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, అలౌ ఓన్లీ ఆడియో రీమిక్సింగ్. అంటే అలౌ వీడియో అండ్ ఆడియో అంటే మీ వీడియోని ప్లస్ ఆడియోని రెండింటిని ఎవరైనా రీమిక్స్ చేయొచ్చు. మనకు చూడండి కింద ఒక బటన్ వస్తుంటుంది షార్ట్స్ చూసేటప్పుడు, అంటే ఒక ప్లస్ సింబల్గా ఇలా సర్కిల్లో అది టచ్ చేసిన యూజ్ దిస్ సౌండ్, యూజ్ కొలాబ్, ఇలా యూజ్ కట్, అలా ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ వీడియోది కొంత పార్ట్ ప్లస్ ఆల్ది అంటే రియాక్షన్ అది యాడ్ చేసుకుని ఒక కొత్త షార్ట్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అది మీరు ఇవ్వాలనుకుంటే ఇది అలౌ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ పెట్టాలి. అదర్వైజ్ మీ వీడియో వేరే వాళ్ళు చేయకూడదు అనుకుంటే ఓన్లీ అలౌ ఆడియో అని పెట్టాలి. అప్పుడు మీరు ఇచ్చిన ఆడియో ఒకటే వాళ్ళు యూస్ చేసుకుంటారు, రీమిక్స్ చేస్తారు. ఇది అలౌ వీడియో అండ్ ఆడియో పెడితే బెనిఫిట్ ఏంటంటే మీరు అలౌ వీడియో అండ్ ఆడియో పెడేటప్పుడు వాళ్ళు కూడా మీ వీడియోని వైరల్ చేస్తూ ఉంటారు. ఎలాగా, వాళ్ళు రియాక్షన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ వీడియో వాళ్ళ వీడియో 2 యాడ్ అయ్యి అలా స్ప్రెడ్ అవుతుంటుంది, వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ వీడియో ఏంటవుతుందంటే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. సో అలా వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ పెడితే చాలా బెటర్. ఒకవేళ మీరు వద్దనుకుంటే అలా ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అని పెట్టుకోవాలి. సో నేనైతే ఇది సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక వీడియో, నేను అలా వీడియో అండ్ ఆడియో అని పెట్టాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ అట్రిబ్యూట్స్లో ఆల్టర్డ్ కాంటెంట్ ట్యాగ్స్. ఆల్టర్డ్ కాంటెంట్ అంటే మనకి నేను ఇప్పుడు ఒక టెంపుల్ వీడియో చూపించాను కదా, దాంట్లో ఏమైనా ఏఐ ఇమేజెస్ ఉన్నాయా లేదంటే ఏఐ వీడియోలు ఉన్నాయా, ఒకవేళ ఉన్నాయనుకోండి ఎస్ అని క్లిక్ చేయాలి, ఒకవేళ లేదని అనుకోండి నో అని క్లిక్ చేయాలి. అంతే. ఏఐ మీరు యూస్ చేస్తుంటే ఆ వీడియోలో ఎస్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఏఐ లేదనుకోండి నో అని క్లిక్. సపోజ్ ఒరిజినల్ వాయిస్ ఓవర్ లేకుండా ఏఐ వాయిస్ ఓవర్ ఉన్నా ఎస్ అనే పెట్టాలి. ఎందుకంటే మనం ఏదో ఒకటి ఏఐ యూస్ చేస్తున్నాం. వీడియో లేకపోయినా ఆడియోలో ఒకవేళ ఏఐ వాయిస్ ఓవర్ ఉందనుకోండి అప్పుడు ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ 2 ఒరిజినల్ ఉన్నాయి, అంటే వీడియో ఒరిజినల్ ఆడియో ఒరిజినల్. సో ఏఐ లేదు అని చెప్తున్నాను. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ అనేది ఏంటంటే యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తున్నాం కదా, ఒక సపోజ్ ఈ టెంపుల్లో ఉంది, ఈ టెంపుల్ వీడియోస్ ఏదైనా టైప్ చేసేటప్పుడు ఆ ట్యాగ్స్ అనేది ఇదే. మనం యూట్యూబ్లో ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ సర్చింగ్ వర్డ్స్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సపోజ్ న్యూ టెంపుల్ ఇన్ హైదరాబాద్ ఇలా మనం టైప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎంటర్ కొట్టినంటే ఇది ఒక ట్యాగ్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ హైదరాబాద్ న్యూ టెంపుల్స్. అంటే జనాలు మనకి ఒక వీడియోని ఎలా సెర్చ్ చేస్తారో మనం థింక్ చేసుకొని అలాగే మనం ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవాలి.
ఇలా ఇది అప్ టు 500 వర్డ్స్ తీసుకుంటుంది. ఆ 500 వర్డ్స్లో ఒక 10 to 15 ట్యాగ్స్ వస్తాయి. అది మనం ఎంటర్ చేసుకుంటే ఆడియన్స్ ఎప్పుడైతే ఏదైనా సజెస్టెడ్ వీడియోస్ లేదంటే సర్చింగ్ వీడియోస్లోని ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఇస్తామో అప్పుడే మన వీడియోస్ సజెస్టెడ్ వీడియో లేదంటే సెర్చ్ వీడియోస్లోనే వస్తుంది. సెర్చ్ వీడియో అంటే అదే యూట్యూబ్లో ఎవరైనా ఏదైనా సెర్చ్ చేస్తుంటే అప్పుడు ఈ వీడియో అనేది కనిపిస్తుంది కదా, సో అది సెర్చ్ వీడియో. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అప్లోడ్ షార్ట్ అంటే చూడండి ఇక్కడ అన్లిస్టెడ్ ఉంది కదా, అన్లిస్టెడ్ ఇలాగే ఉంచుకొని మనం అప్లోడ్ అని టైప్ చేద్దాం, క్లిక్ చేద్దాం. దాన్ని చేసే ముందు అన్లిస్టెడ్ని మనం అన్ని సెట్టింగ్స్ చేస్తాం కాబట్టి పబ్లిక్ క్లిక్ చేసి ఇక్కడ షెడ్యూల్ పెడదాం. షెడ్యూల్ సపోజ్ 20th March సపోజ్ నేను మార్నింగ్ 9 o'clock పెడదాం అనుకున్నాను ఈ వీడియో. సో 9 o'clock పెడదాం. ఓకే, ఇలాగా షెడ్యూల్ చేసుకొని. షెడ్యూల్ ఎందుకు చేయాలి, చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోలు చెప్పాను, ఒకసారి చూసుకోండి. సో ఇలా షెడ్యూల్ పబ్లిక్లో వెళ్ళి షెడ్యూల్ టైప్ చేసి షెడ్యూల్లో టైం సెట్ చేసుకొని చేసిన తర్వాత ఇది అప్లోడ్ అని క్లిక్ చేయాలి. నేను ఇది చేయట్లేదు అప్లోడ్, ఎందుకంటే నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక యూట్యూబ్ షార్ట్ అనేది ఎలా క్రియేట్ చేసి ఎలాగ అప్లోడ్ చేయాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ మనకు ఇప్పుడు 3 minutes వరకు చేసుకోవచ్చు. సో 3 minutes వరకు చేసుకోవచ్చు అని మనం 3 minutes కంటెంట్ పెట్టకూడదు. స్టార్టింగ్ 5 to 10 seconds చాలా ఇంపార్టెంట్. ఆ 5 to 10 seconds ఎంత మనకి అట్రాక్టివ్గా ఉంటుందో అప్పుడే ఆడియన్స్ కంటిన్యూగా చూస్తారు, లేదంటే స్కిప్ చేస్తారు. సో మీరు ఎంత షార్ట్గా ఈ షార్ట్స్ పెడితే అంత వైరల్ అనే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అవుతుంది ఒక షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది ప్రాసెస్. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, చూడండి. ఒకవేళ డౌట్ ఉంటే అగైన్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఈ వీడియో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఒకవేళ నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి యూట్యూబ్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు చాలా వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ.